హే ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఐఆర్సిటీ వెబ్సైట్లో టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు అది తత్కాల్లో సర్వర్ బ్రేక్ అవ్వడం మీరు చూసారా? టూ మనీ రిక్వెస్ట్ ట్రై ఆఫ్టర్ సమ్ టైమ్. లేకపోతే మీరు టెన్షన్ రిజల్ట్స్ యాక్సెస్ చేసినప్పుడు మీ సర్వర్ బ్రేక్ అవ్వడం కూడా మీరు చూస్తుంటారు. సర్వర్ బ్రేక్ అవ్వడం తెలుసు, కానీ ఇది ఎలా పనిచేస్తుందో తెలియదు కదా. చూడండి, జనరల్గా ఏంటంటే లోడ్ బ్యాలెన్సర్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారనుకోండి, మీరు ఒక రిక్వెస్ట్ పంపిస్తారు. ఎవరికి పంపిస్తారు? సర్వర్కి పంపిస్తారు అనమాట. అలాగే అదే టెన్షన్ రిజల్ట్స్ లేకపోతే టికెట్స్ బుక్ చేయడానికి మీలాగే ఎన్నో మంది యాక్సెస్ చేస్తారు. దీని నుంచి దెల్ బి టూ మనీ రిక్వెస్ట్ ఫర్ ద సర్వర్ అనమాట. అండ్ ఇది ఫుల్ అయిపోతుంది. ఓకే, సో ఇలాంటి ఒక ఫుల్ ఎక్కువ అయిపోతే అప్పుడు ఏమవుతుంది? కొత్తోడు ఎవడొస్తాడో వాడు రిక్వెస్ట్ చేసినా ఓకే ఫెయిల్యూర్ అయిపోతుంది అనమాట. అందుకే మనం ఏం చేస్తాం, ఈ కంపెనీస్ ఒక సర్వర్ ఫుల్ అయిపోతే ఇంకొక సర్వర్ క్రియేట్ చేసుకుంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ సేల్స్ అలాంటి సమయంలో మనకి మల్టిపుల్ సర్వర్స్ ఉంటాయి. రీజన్స్ బట్టి ఆ సర్వర్స్కి నావిగేట్ అవుతాయి. ఇవన్నీ ఎలా నావిగేట్ అవుతాయి? జనరల్గా ఒక పోలీస్ కంట్రోల్ ట్రాఫిక్ని ఎలా చేస్తాడో అలాగే మనకి లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది అనమాట. ఈ లోడ్ బ్యాలెన్సర్ అనేవారు ఎన్ని మంది యాక్సెస్ చేస్తారో దాన్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ వీడు ఉన్నాడు అనుకోండి, ఓకే, వీడి రిక్వెస్ట్ ఏమించి ఇక్కడికి వెళ్తుంది అనమాట. వీడు ఎవడో అమీర్పేట నుంచి చేసాడు అనుకోండి, ఈ రిక్వెస్ట్ ఇంకోటి యూఎస్ నుంచి చేసాడు అనుకోండి, యూఎస్ సర్వర్స్ మాత్రమే వెళ్ళాలన్నమాట. ఇలా లోడ్ బ్యాలెన్సర్ వర్క్ అవుతుంది. నచ్చితే నచ్చిందని కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.